నమస్కారం. 7వ తరగతిలోని ఒక కొత్త పాఠానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం కొత్త రాజులు మరియు రాజ్యాల గురించి నేర్చుకోబోతున్నాం. 7వ శతాబ్దం తర్వాత కొత్త వంశాలు రాజ్యాలను పాలించడం మొదలైంది. ఏడవ శతాబ్దం 12వ శతాబ్దం మధ్య కాలంలో దేశంలో వివిధ ప్రాంతాలను పెద్ద రాజవంశాలు పాలించాయి. ఈ పాఠం ద్వారా మనం కొత్త రాజవంశాలు ఏ విధంగా ఆవిర్భవించాయో తెలుసుకుందాం. పాఠం 1వ భాగంలో మనం ఈ క్రింది విషయాలను తెలుసుకుందాం. కొత్త రాజవంశాల ఆవిర్భావం, ప్రశస్తులు మరియు ఇనాం భూములు, రాజ్యాలలో పరిపాలన, సంపద కోసం యుద్ధాలు, మహమ్మద్ గజని, చహమానులు. ముందుగా కొన్ని ముఖ్య పదాల గురించి తెలుసుకుందాం. రాజవంశాలు అధికారాన్ని ఎక్కువ కాలం నిలుపుకోగలిగిన కొన్ని శక్తివంతమైన వంశాలు. సామంతులు ఎక్కువ పరిమాణంలో భూములను కలిగి రాజులకు విధేయత ఉండే భూస్వాములు. రాష్ట్రకూటులు 6వ శతాబ్దం నుండి 7వ శతాబ్దం వరకు భారతదేశంలో కొన్ని ప్రాంతాలను పాలించిన రాజవంశం. క్షత్రియులు పాలన మరియు యుద్ధాల కోసం ఏర్పరచబడిన హిందువులలోని ఒక అగ్రవర్ణం. సైన్యాధ్యక్షులు యుద్ధకాలంలో సైనికులను ముందుండి నడిపేవారు. ప్రశస్తులు రాజులను కీర్తిస్తూ బాగా చదువుకున్న బ్రాహ్మణులు రాసిన సమాచారం. ఇనాం భూములు ఒక వ్యక్తి చేసిన సేవలకు గుర్తింపుగా బహుమతి రూపంలో ఇవ్వబడిన భూమి. భావనాపటం మొదటగా మనం కొత్త రాజవంశాల ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. 7వ శతాబ్దంలో చాలా శక్తివంతమైన భూస్వాములు మరియు సైన్యాధ్యక్షులు దేశంలోని వివిధ ప్రాంతాలలో రాజులకు సామంతులుగా గుర్తింపబడినారు. ఈ సామంతులు రాజులకు బహుమతులు ఇవ్వాలి, దర్బారుకు హాజరు కావాలి. మరియు యుద్ధాలలో వారికి సహాయపడాలి. వారు తమ శక్తి మరియు సంపద పెరిగే కొద్దీ తమకు తామే మహాసామంత, మహామండలేశ్వర అని పిలుచుకోవడం ప్రారంభించారు. ఒక్కోసారి వారు తమపై ఉండే రాజుల నుండి స్వాతంత్రం సాధించుకునేందుకు ప్రయత్నించారు. దక్కన్ ప్రాంతంలోని రాష్ట్రకూట సామంతులు మొదట కర్ణాటక చాళుక్యుల అధికారం కింద ఉండేవారు. 8వ శతాబ్దంలో దంతిదుర్గుడు అనే రాష్ట్రకూట నాయకుడు
రాజైన చాళుక్యుని ఓడించి హిరణ్యగర్భ అనే కర్మకాండ నిర్వహించాడు. ఇది క్షత్రియుడుగా పునర్జన్మ తీసుకుని వస్తుందని నమ్ముతారు. కొన్ని సందర్భాలలో శక్తివంతమైన వంశాలకు చెందిన యుద్ధ నైపుణ్యం బాగా కలిగిన పురుషులు కొత్త రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకు కదంబులు, మయూర శర్మ మరియు గుర్జాల, ప్రతిహార, హరిశ్చంద్ర అనే బ్రాహ్మణులు తమ వంశవృత్తి అయిన బ్రాహ్మణికాన్ని వదిలి ఆయుధాలను చేపట్టి కర్ణాటక మరియు రాజస్థాన్ ప్రాంతాలలో విజయవంతంగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రశస్తులు మరియు ఇనాం భూములు. ఏదైనా శాసనం లేక రాతపూర్వకంగా ఉన్న వాటి యొక్క మొదటి భాగం ప్రశస్తి అంటారు. ఈ ప్రశస్తులలో అప్పటి కాలం గురించి, పాలిస్తున్న రాజవంశాల మరియు పూర్వీకుల వివరాలు ఉంటాయి. అందులో అప్పటి రాజుల గురించిన పొగడ్తలు మరియు వారి శక్తి సామర్థ్యాల గురించి వ్రాయబడి ఉంటుంది. అందులో రాజులు తమ గురించి ఇతరులకు ఏ విధంగా తెలియజేయాలనుకున్నారు అనే ఉద్దేశాలు కనపడతాయి. రాజులు అప్పుడప్పుడు బ్రాహ్మణులకు మరియు ఇతర నమ్మకస్తులకు ఇనాం భూములు ఇచ్చేవారు. ఇచ్చిన భూముల వివరాలను రాగి రేకులపై రాయించి తీసుకున్న వారికి అందచేసేవారు. 12వ శతాబ్దంలో కల్హనుడు అనే రచయిత కాశ్మీరీ పాలకుల చరిత్రను వివరిస్తూ సుదీర్ఘమైన సంస్కృత కావ్యం రాశారు. ఆయన తను చేసిన రచన కోసం శాసనాలు, పత్రాలు, ప్రత్యక్ష సాక్షుల మరియు చరిత్ర నుండి సమాచారాన్ని సేకరించాడు. ప్రశస్తులు రాసే ఇతర రచయితలలాగా కాకుండా కల్హనుడు రాజుల యొక్క గుణగణాలను, వారి నిర్ణయాలను ఉన్నది ఉన్నట్లు వివరించేవాడు. రాజ్యాలలో పరిపాలన. చాలామంది రాజులు తమకు తాము మహారాజా, అధిరాజా, త్రిభువన చక్రవర్తి వంటి రకరకాల బిరుదులను పెట్టుకున్నారు. ఇంతగా బిరుదులను పెట్టుకున్నప్పటికీ వారు చాలాసార్లు అధికారాన్ని సామంతులు, రైతులు, వ్యాపారులు, బ్రాహ్మణులతో పంచుకున్నారు. ప్రతి రాజ్యంలోనూ రైతులు, పశువుల కాపర్లు, చేతి వృత్తులవారు మరియు వ్యాపారుల నుండి ధనాన్ని లేక వస్తువులను పన్నుల రూపంలో రాజులు తీసుకునేవారు. రాజ్యంలో నివసించేవారు వారు పండించిన లేక అమ్మిన వాటిలో భాగాన్ని రాజులకు ఇవ్వాల్సి వచ్చేది. కొంతమంది రాజులు దీనిని శిస్తు అనేవారు, ఎందుకంటే భూమికి యజమాని రాజే అని నమ్మేవారు. వ్యాపారులు కూడా ధనాన్ని ఇవ్వవలసి వచ్చేది. ఇలా సేకరించిన ధనం మరియు వనరులను రాజ్యపాలన కోసం, దేవాలయాలు కట్టించడానికి, కోటలు కట్టించడానికి, యుద్ధాలు చేయడానికి రాజులు ఉపయోగించేవారు. కప్పములు, భూముల రూపంలో మరియు వాణిజ్య మార్గాలపై సంపదను రాజులు తీసుకునేవారు.
శిస్తులు వసూలు చేసే రెడ్లు, జమీందార్లు మరియు సైన్యాధికారులు వంటి వారు వంశపారపర్యంగా ఈ అధికారాన్ని పొందేవారు. ఈ అధికారం ఎక్కువగా అప్పుడు పాలిస్తున్న వంశాల వారికే వచ్చేది. సంపద కోసం యుద్ధాలు. గంగానది లోయలో కన్హౌజ్ ప్రాంతంపై అధికారం కోసం అప్పట్లో పాలిస్తున్న గుర్జర, ప్రతీహార, రాష్ట్రకూట మరియు పాల రాజవంశాలు త్రైపాక్షిక యుద్ధాలు చేశారు. మహమ్మద్ గజనీ క్రీశకం 997 నుంచి 1030 వరకు సుల్తాన్ మహమ్మద్ గజనీ పరిపాలన చేస్తూ తన రాజ్యాన్ని మధ్య ఆసియా, ఇరాన్ మరియు భారతదేశపు ఉత్తర పశ్చిమ భాగాల వరకు విస్తరించాడు. అతను భారతదేశపు ఉత్తర భాగంపై తరచూ దండయాత్రలు చేసి గుజరాత్లోని సోమనాథ్ ఆలయం వంటి వాటిని ధ్వంసం చేస్తూ దోపిడీలు చేశాడు. ఈ విధంగా దోపిడీ చేసిన ధనాన్ని గజనీ తన రాజధానిని నిర్మించడానికి ఉపయోగించేవాడు. తాను జయించిన ప్రాంతాలలో ప్రజల గురించి బాగా తెలుసుకోవడం కోసం సుల్తాన్ మహమ్మద్ గజనీ భారతదేశం గురించి రచన చేయమని ఆల్-బరూనిని కోరాడు. ఆల్-బరూని సంస్కృత విద్వాంసుల నుంచి వివరాలు సేకరించి కితాబ్ ఆల్-హింద్ అనే రచన చేశాడు. ఇది చరిత్రకారులకు అతి విలువైన సమాచార వనరుగా ఉపయోగపడింది. చహమానాస్ చౌహానులు అనే వంశం వారు ఢిల్లీ మరియు అజ్మీర్ ప్రాంతాలపై అధికారం కలిగి ఉండేవారు. వారు తమ రాజ్యాన్ని పశ్చిమానికి మరియు తూర్పు భారతదేశానికి విస్తరించాలని అనుకున్నారు. అయితే పశ్చిమ దిశలో ఉండే గుజరాత్ ప్రాంతం చాళుక్యుల నుండి మరియు ఉత్తరప్రదేశ్ పశ్చిమ భాగాన ఉన్న గహదవళుల నుండి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కోవలసి వచ్చింది. చౌహాన్ రాజులలో ప్రముఖుడు 3వ పృథ్వీరాజ్. ఆయన క్రీశకం 1191 సంవత్సరంలో ఆఫ్ఘన్ రాజులైన సుల్తాన్ మహమ్మద్ ఘోరీని ఓడించాడు. అయితే దురదృష్టవశాత్తు మరుసటి సంవత్సరం 1192లో ఘోరీ చేతిలో ఓడిపోయాడు. ముగింపు. 7వ శతాబ్దం నాటి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో పెద్ద పెద్ద భూస్వాములు మరియు సైనికాధికారులు అప్పటి రాజుల వద్ద సామంతులుగా గుర్తింపబడినారు. రాజ్యాల గురించి 2వ భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. మూల్యాంకనం. ఖాళీలను పూరించండి.